ఉంటాడు. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? ఆయన సేవిస్తామని వచ్చేవారు బయట ఉంటారు, ఆయన కొరకు చేసేవారు రెండో స్థానంలో ఉంటారు, ఆయనతో ఉండేవారు మూడో భాగంలో ఉంటారు. నమ్మి వారు గట్టిగా చెప్పబడే ప్రభుత్వం రెండో స్థానంలో మూడో స్థానంకి వెళ్ళేవారు ఎవరు? దేనికోసం వెళ్ళారు? ఈ రెండో స్థానంలో యాజకులు ఎందుకు ఉన్నారు? ఆ మూడో స్థానంలో ప్రధాన యాజకుడు ఎందుకు వెళ్ళాడు? వారి కోసం కాదు, దేవుని ప్రజలైన ఇజ్రాయేలుకి దేవునికి మధ్యన వారి రాయబారం నడిపించేవారు. ప్రార్థనా విధానం కూడా అలాంటిదే. 5 విధాలైన ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు నేను 3 మీతో పంచుకుంటాను. హల్లెలూయా. వచ్చే వారం మిగతా 2 నేను మీతో పంచుకుంటాను. ప్రార్థన ఎన్ని స్థాయి కలిగింది? దేవుని మందిరం మోషే ద్వారా దేవుడు ఇచ్చిన, ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన మందిరం ఎలాగైతే 3 భాగాల్లో 3 ప్రక్రియలు ఎలాగైతే నడుస్తుంటాయో ఆ మాట మీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రార్థన స్థాయి కూడా అలాగే ఉంటాయి. చెప్పండి, ప్రార్థన. ప్రార్థన అంటే అర్థం ఏంటి? ప్రార్థనకి సూచనలు ఏంటి? మరి చెప్పండి. ఇప్పుడు దేవుడితో సంవాసం, దేవుడితో మాట్లాడుట, దేవుడి యొక్క నమ్మకం. 4వది ఆయన్ని నా ప్రార్థన ఆలకించేవాడని. 5వది నా ఆధారం, మై సోర్స్ ఇస్ గాడ్. నా అన్ని వచ్చేవి ఆయన నుంచే, కాబట్టి నేను ప్రార్థిస్తాను. ప్రార్థన చేసి నేను పొందుకుంటాను, ప్రార్థన ద్వారా నేను జయిస్తాను. హల్లెలూయా. మొదటి విన్నపముతో కూడిన ప్రార్థన. ఇట్స్ కాల్డ్ ప్రేయర్ విత్ పిటిషన్. విన్నపము, రిక్వెస్ట్. ఇది ఆత్మీయ జీవితంలో మొదటి స్థాయి, బేసిక్, వెరీ బేసిక్. చిన్న పిల్లల లాంటి మాటలు దేవుని దృష్టిలో. ఆత్మీయమైన లోకంలో దాన్ని ఇంగ్లీష్లో స్పిరిచువల్ రెలమ్ అంటారు. ఈ ఆత్మీయ విధానం చూడండి, ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నప్పుడు, ఏదైనా తప్పు జరిగినప్పుడు మనుషులు చూస్తాం మనం. ఇది చాలా రాంగ్. ఇది వారి వెనకాల పనిచేస్తున్న దురాత్మ, ఆ చీకటి ప్రభావాన్ని అది చూడగలిగి దాన్ని బంధించాలి మనం. మీ పక్కన చెప్పండి, మనుషులు ద్వేషించడం. చెప్పండి. ఆ నీతోటి సహవాసం కానీ వాడిని ఏం చేయకూడదు, ద్వేషించు. వారి ఇంకా పనిచేస్తున్న ఈవిల్ స్పిరిట్స్. క్రైస్తవులుగా మనం పోరాడేది శరీరంతో కాదు. ఈరోజు అదే మీతో పంచుకుంటా. హల్లెలూయా. ఇది ఉన్నతమైన స్థాయి. మనుషులు తోసేయకూడదు, వారందరూ పనిచేస్తున్న దాన్ని మనం పోరాడాలి. కాబట్టి జాగ్రత్తనండి. ఈరోజు మొదటి ఏం చెప్పండి? విన్నపంతో కూడిన ప్రార్థన. అంటే చాలా చిన్న పిల్లలు మాట్లాడారు, అంటే దేవునితో తప్పు మాట్లాడి ఎక్కువ మాట్లాడలేదు. అంటే సిగ్నల్ సరిగా లేవు మొబైల్కి. హలో హలో వినపడుతుందా అంటే లో లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దీనివల్ల ఆత్మీయ ఎదుగుదల ఏమీ ఉండదు. ఈ విన్నపం కలిగిన ప్రార్థన ఏ ప్రార్థన అంటే అవసరాల వరకు ప్రార్థించే ప్రార్థన. ఓన్లీ ఫర్ నీడ్స్. అవసరాల కొరకే ఉపవాసం ఉంటారు, అవసరాల కొరకే ప్రార్థన చేస్తారు. ఇంక తర్వాత మళ్ళీ దేవునితో సహవాసం ఉండదు. ఇంకా ఓన్లీ రిక్వెస్ట్, నీడ్స్. హల్లెలూయా. అది నీ పోషణ కోసం అవ్వచ్చు, నీ సంరక్షణ కోసం అవ్వచ్చు, ఆశీర్వాదాల కోసం అవ్వచ్చు, ఉద్యోగం కోసం అవ్వచ్చు, వివాహం కోసం అవ్వచ్చు. నా మాట వింటున్నారా? లేదంటే ఒక నడిపింపు కావాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రభువా నాకు సహాయం చేయి. ఓన్లీ అవసరాలు. ఎంతమంది కాదు? ఇది ఎలాగంటే ఏటీఎం మిషన్ దగ్గర కూర్చుంటారు. ఎప్పుడన్నా ఏటీఎం మిషన్ తెలుసు కదా? ఏటీఎం మిషన్ దగ్గరికి ఎప్పుడు వెళ్తామా? అవసరం ఉన్నప్పుడు. గట్టి చెప్పండి. అవసరం ఉన్నప్పుడు. డబ్బులు అవసరం ఉన్నప్పుడు వెళ్తామండి. డబ్బులు అందరూ ఉన్నాయి, అక్కడ మనసు వేసుకుని కూర్చున్నా దాంతో ఉండదు. అవసరం ఉన్నప్పుడు వెళ్తాం. అలాగే చూడండి, విన్నపముతో కూడిన ప్రార్థన ఏటీఎం మిషన్ ని వాడుకున్నట్లే. అంటే దేవునితో సహవాసం, మాట్లాడే విధానం, దేవుని నమ్మే విధానం,
వింటున్నారా? దేవుడికి సమాధానం ఇచ్చే విధానం, దేవుని ఆధారం చేసుకునే విధానం కేవలం మీ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే. ఆగండి, బయట ఆవరణలోకి ఎవరు వస్తారు? అందరూ. ఆడంతా ఎవరు ఏ మెంటాలిటీ ఉంటుంది అక్కడ? అవసరం కోసమే. నా పాపంతా క్షమించబడితే చాలా వెళ్ళిపోతాను, నాతో తీరిపోతాను. చూసారా, నా పాపం క్షమించబడి నా అవసరం తీరిపోతే చాలా అక్కడ. ఉదాహరణ చూడండి, బైబిల్ ప్రకారం ప్రార్థన అవసరాల కోసం ప్రార్థన చేయదని కాదు. అలా అవసరాలు పొందుకున్నాడు, బైబిల్లో గణపరచబడ్డారు. కానాను స్త్రీ గణపరచబడిందా లేదా? తన కుమార్తె దెయ్యం చేత పరిగణించబడుతున్నప్పుడు ప్రభు మాట సెలవుగానే ఆమె కుమార్తె స్వస్థత పొందిన విధానం బట్టి, ఆమె పలికిన మాట బట్టి ప్రభు అన్నాడు, ఇజ్రాయేలీయులతో గొప్ప విశ్వాసం నేను చూడలేదు. చెప్పండి, ఇప్పుడు ఆమె అవసరం కోసం వచ్చిందా లేదా తర్వాత ప్రభుత్వం నడిచిందా? అవసరం కోసం వచ్చింది. కాబట్టి బైబిల్ ప్రకారం తప్పని నేను అన్నట్లేదు, కానీ అక్కడ కాకపోవడం వీల్లేదు. అర్థమైంది? దేవుని స్తోత్రం చెల్లించు. ఈ విన్నపంతో కూడిన ప్రార్థన ఎలాంటిదంటే, నేను అనే కేంద్రం కలిగి ప్రార్థన చేయడం. అందులో దేవుని ఉద్దేశం ఉంది. దేవుని చిత్రంతో పని లేదు మనకి. నేను అనుకున్నది అయిపోవాలి, అంత ముందు అయిపోవాలి, అది అయిపోవాలి, అంతే కాదు. నాకు తర్వాత సంఘటన అసలు దేవుడు ఏం పోతాడు ఎటు పోతాడు నాకు తెలియదు. రాసుకుంటున్నారు మీరు? ఇట్స్ అ వెరీ వెరీ కీ థింగ్స్ ఇన్ ప్రేయర్. ఒక మాట చెప్పాలంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ గాడ్ సెంటర్డ్ ప్రేయర్, ఇట్ ఈస్ సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్. దేవుడు అంటే నీకు ఎలా ఉంటాడంటే శాంటా క్లాస్. అదే క్రిస్మస్ ఒక వేషం వేస్తారు చూసారు. అంటే అవసరాల కోసం దేవుని వాడుకోవడం. ఇంకా ఆయన చిత్తంతో నేను ఉద్దేశంతో మనకు పని ఉండదు. అసలు దాంతో మనకు పనే లేదు. ఇంకా ఉన్నారు ఇక్కడ. ఇది నేను అడిగితే, ఈ అవసరం నేను అడిగితే కేవలం నా కోసమే అది, లేదు దీని ద్వారా ప్రభు ఏమైనా మహిమ పొందుతాడు అని చిత్తమే నెరవేర్చబడుతుందా? నో ప్లాన్. యాయిరు వచ్చాడా లేదా? అడిగాడు, ప్రాధాన్యపడ్డాడు తన కుమార్తె చనిపోతుందని. ప్రభు మేలు చేశాడా లేదా? చనిపోయిన తన కుమార్తె లేపాడా లేదా? తర్వాత ఎక్కడైనా కనపడ్డా? లేదు. అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది, ఆయన నుంచి ఆయన వస్త్రం ముట్టుకుంది, స్వస్థత పొందింది. తర్వాత ఎక్కడ కనపడిందా? చూడండి, ఏ దెయ్యాలు పట్టిన మగ్దలేని మరియా విడుదల పొంది ఆఖరి వరకు ప్రభుత్వం నడిచింది. సో బైబిల్లో కూడా ఎవరున్నారు చెప్పండి? అవసరాలు తీర్చుకునే వారు కూడా ఉన్నారు బైబిల్లో. కానీ అక్కడికి మనం ఆగిపోవడానికి వీల్లేదు. ఇది ప్రార్థనలో ప్రారంభ స్థాయి. చిన్న చిన్నగా దేవునితో మాట్లాడే విధానం. మరి మేము అలా ప్రార్థించద్దండి అంటే అవసరం, కానీ ఓపిక విను. వచ్చే వారం కూడా మిగతా రెండు నేను చెప్పినప్పుడు అప్పుడు ప్రార్థన అంటే ఏంటనేది ఫుల్ స్కెచ్ నువ్వు తీసుకో. చిన్న ముఖం తీసుకోద్దే, బుద్ధి లేదు కాదు. వాక్యం చూడండి, అపవాది కూడా నీకు వాక్యం బోధించబడుతున్నప్పుడు వాడు కూడా మాట్లాడతాడు నీతో. తప్పులు వెతకాలన్నప్పుడు నీకు తప్పులే కనబడి నీకేం కనబడదు. అందులో ఎవరున్నారు అన్నట్టు జాగ్రత్త సుమా. దేవుని వాక్యం, ప్రభా నాకు ఏం అవసరం తీసుకో, ఎలా తీసుకోవాలో అలా ప్రభా దయచేయ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నాలో ఉన్న క్రీస్తు నాకు సహాయం చేయండి. నమ్మితే క్రీస్తు నీలో ఉన్నాడు, వాక్యానుసారం నువ్వు నడిపే నమ్మితే చెప్పు, నాలో ఉన్న క్రీస్తు నాకు సహాయం చేయండి. సత్యమును నేను చేపట్టినట్లు నాకు సహాయం చేయండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని వక్రీకరించదు. నీకు తెలియకపోతే మళ్ళీ వచ్చి కన్ఫర్మ్ చేసుకోదాన్ని. ఆ సమయం నీకు అంత అర్థమై ఉండకపోవచ్చు, కానీ మళ్ళీ వచ్చిందని ఈ ప్రార్థన ఎలాంటిది? దేవుని వినండి, దేవుడు అవసరాలు తీర్చేవాడు కానీ నా తండ్రి కాదు. He is not my father. I just use him for my purpose, for my needs. నా అవసరాల కోసం వాడుకుంటాను.
అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. 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 వారు దేవుని సవాలుగా తీసుకోలేరు. భయస్తులు అతని నుంచి ప్రార్థన చేయలేరు వారు. దే కాంట్ ప్రే బియాండ్ దట్. ప్రభువా ఏదేమైనా నీ చిత్తం సంపూర్ణంగా నీకు మహిమకరంగా జరిగినట్లు సహాయం చేయి. తమ్ముండి ఎవరు ప్రార్థన చేసి అలా ఆ లెవెల్లో ప్రార్థన చేయగలరా? ఏదేమైనా నీదే ప్రభువా. దీనికి ధైర్యం కావాలి. ధైర్యం లేనోడు చేసే ప్రార్థన, నాకు అడిగు, నాకు ఇది చేయి, నాకు అలాగుంది, నాకు ఇదిగు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రార్థన చేయడం తప్ప అంటే ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా అలాంటి ప్రభు వాళ్ళు ధృవీకరించారు కదా. నువ్వు కేవలం అవసరం కోసం వచ్చావు, వెళ్ళిపోవాలన్నా కదా, లేదు అనలేదు. ఆయన అవసరం తీర్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూడండి, ఆ కింద ఉన్న వచనాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఒక్కటే, నువ్వు ఆయన నా కాపరై ఉన్నాడు నమ్మాలి, నిండుగా నమ్మాలి. ఇంకా ఇవే చెప్పండి, యెహోవా నా కాపరి. గట్టిగా చెప్పండి, యెహోవా నా కాపరి. ఆ కింద ఉన్నవన్నీ నీకు నెరవేర్చబడాలి. మీరు జాగ్రత్త, అవి నీకు తెలియపోయినా పర్లేదు, కానీ యెహోవా నా కాపరి అంటే ఆ కింద ఉన్నవన్నీ నీ సొంతమై ఉంటాయి. నన్ను గట్టిగా చెప్పాలి. నమ్మితే చెప్తే కాదు. విన్నపముతో కూడిన ప్రార్థన, పిటిషన్ ప్రేయర్స్. హల్లెలూయా. హల్లెలూయా. పిటిషన్ వేస్తాడు. రెడ్ పిటిషన్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే వాడి కోసం, వాడి అవసరం తీర్చబడడానికి, వాడు చేయించడానికి, వాడి కేసు గెలవడానికి, నేనే రైట్ అని చెప్పడానికి. రెండోది విజ్ఞాపన ప్రార్థన, ఇంటర్సీడింగ్ ప్రేయర్. ఇంగ్లీష్ లో దాన్ని ఇంటర్సీడింగ్ ప్రేయర్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన మొదటి విధానం విన్నపంతో కూడిన ప్రార్థన మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన మందిరం యొక్క ప్రక్రియలో బయట ఆవరణలో ఉండేవారు. కేవలం మందిరంలోకి వస్తారు వారి అవసరాలు తీర్చుకోవడానికి. ఎంతమంది అర్థం? ఇది చాలా ప్రమాదం. అది తప్పని నేను అంటే, కానీ అది చాలదని నేను అంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, ఆ విధమైన ప్రార్థన మంచిదే కానీ అది చాలు. ఆ విధమైన ప్రార్థన మంచిదే కానీ అది చాలు. చెప్పండి, అది చాలు. ఇప్పుడు రెండో ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. చెప్పండి, విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, రెండో స్థలంలో లోన ఆవరణలో ఎవరుంటారు? యాజకులు. యాజకులు అంటే ఎవరు? వేరే వారి వరకు సేవించేవారు. వేరే వారి వరకు సేవించేవారు. వారి గురించి వారు పట్టించుకోరు. జాగ్రత్తగా లేదు, వారి గురించి వారు పట్టించుకోరు. వారి ప్రాముఖ్యత అంతా వేరే వాళ్ళే. హల్లెలూయా. నా మాటకి అర్థం అవుతున్నాయా? అంటే మొదటి వారిలాగా వీళ్ళు ఉండరు. మొదటి వారి ఉద్దేశం అంట అవసరాలు. ఈ రెండో వారి యొక్క విధానం ఏంటంటే ప్రేమ. ఏముంటది వాళ్ళకి? ప్రేమ. ప్రేమ. ఎందుకంటే అవతల వారికి అవసరాలు తీర్చడం, వారి యొక్క అవసరాలు వారి భారంగా తీసుకుంటారు. చూడండి, వారికి కూడా అదే సమస్య ఉంటది, కానీ వారి గురించి వారు ప్రార్థన చేసుకోరు. అవతల వారి యొక్క బాధ కోసం ప్రార్థన చేస్తారు, వారి సమస్య కొరకు ప్రార్థిస్తారు. ఇది విజ్ఞాపన. చెప్పండి, విజ్ఞాపన. విజ్ఞాపన అంటే అటువంటి ఇతరుల కోసం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. వీరు డైరెక్ట్ గా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మాట్లాడేవారు. వీరెవరు? మొదటి వారు ఎవరు? దేవుని వాడుకునేవారు. రెండో వారు దేవునితో కనెక్ట్ అయ్యేవారు. దాన్ని హెబ్రీ భాషలో ఆ విజ్ఞాపన ఏమంటారంటే పరా అంటే అదేంటంటే అటాచ్, కనెక్టెడ్. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే వీరు ఎవరంటే ఈ రెండవ విజ్ఞాపన చేసేవారు దేవునికి అవసరతలు కలిగిన వ్యక్తుల మధ్యన వారు అవసరంగా తీసుకుని వారు భారంగా తీసుకుని వారు నొప్పిగా తీసుకుని వారు దేవునికి మొర్ర పెట్టేవారు.
అతను దేవుని స్తోత్రించండి. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా యేసు ఏం చేశారు శిలువలో? మొదటగా తండ్రి మీరు ఏమి చేయించినా మీరు ఎరగని కనుక మీరు క్షమించు. ఆయన బాధలను కూడా రాబోయే దినాల్లో బాధపడుతున్న వారి కోసం ఆయన విజ్ఞాపన చేసిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాళ్లతో కొట్టబడి చంపబడుతున్న స్టెఫెన్ కూడా చనిపోతాడని తెలిసి కూడా ఆ రాళ్లతో కొట్టే వారికి వచ్చే శిక్షని తన ముందే గ్రహించి తండ్రి మీరేం చేస్తున్నారు మీకు తెలియదు, మీరు క్షమించు. విజ్ఞాపన. హల్లెలూయా హల్లెలూయా. భక్తులు ఏం చేస్తుంటారు? సేవకులు ఏం చేస్తుంటారు? వారి అవసరాల కంటే ముందు సాధారణ మనం ఏం చేస్తాడు? మన అవసరాల గురించి చేసేసుకుంటాం. రాంగ్ అది. వినండి, మీకు గొప్ప రహస్యం చెప్తాను. ఆత్మీయ విధానంలో స్పిరిట్ రెలంలో ఏం జరుగుతుందో చెప్తాను. వినండి. ఇప్పుడు నాకు అవసరం ఉంది, నా అప్పు తీరాలి. నీ అప్పు కూడా నాకు తెలిసింది. అది సేవలే కాదు, ఎవరైనా మనందరూ సేవించేవారు కాబట్టి స్థాయి వేరు మనకి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నా అప్పు తీర్చాలి కాదు, ముందు ప్రార్థన చేయాలి. అవసరం లేదు, నన్ను అడిగితే అసలు అవసరమే లేదు. కానీ ఖచ్చితంగా అవతల వారి ప్రభువా, ఇది త్యాగంతో కూడిన విధానం. ఇట్స్ ఎ సాక్రిఫిషియల్ ప్రేయర్. హల్లెలూయా. ఇక మాట చెప్పనా? దేవునితో కలిసి ఆలోచించేవారు వారు. అతను దేవుని స్తోత్రం చెల్లించారు. ఎలాంటి వారు వాళ్ళు? దేవునితో కలిసి ఆలోచించేవారు. నీకు మాట నేను చెప్తాను, వేరే వారి అప్పుల గురించి నువ్వు భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆయన వాళ్ళ అవసరాలు మాత్రమే కాదు, నువ్వు నీ గురించి అడగలేదు కాబట్టి నీ అవసరాలు కూడా తీర్చే దేవుడై ఉన్నాడు. ఇది కానీ మనం ఎక్కడికి ఆగిపోతున్నాం? మన అవసరాలు అడిగి వేరే వాళ్ళ అవసరాల నుంచి పక్కన పెట్టేస్తాం. లేదా ముందు మన అవసరాలు అడిగి, ఇది స్వార్థంతో కూడిన ప్రార్థన. ఇది దేవుని కేంద్రంగా చేసే ప్రార్థన కాదు. రెండో దాంట్లో ప్రేమ ఉంటుంది, లవ్ ఉంటుంది, దాంట్లో త్యాగం ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అదే దేవుని మనసు ఏంటో తెలుసా? వినండి, దేవుని మనసు చూడండి. దేవుడు తన కోసం ఆలోచిస్తున్నాడా? మన కోసం ఆలోచిస్తున్నాడు. మన కోసం, మాట్లాడండి. మా కోసం, నీ కోసం, నా కోసం, మన కోసం ఆలోచిస్తున్నాడు. ఆయన మనస్సు లాంటి మనసు ఉండడం చాలా అవసరం. టు హ్యావ్ ద హార్ట్ లైక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. He always thinks about others. Hallelujah. హల్లెలూయా Hallelujah. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చదవండి. చాలా చక్కని మాట. 22వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 22:30. త్వరగా. దేశమును పాడు చేయకుండును. ఆ, నేను దేశమును చూడండి, దేవుడు అంటున్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, పగిలిపోయిన ప్రాకారమును దిట్టపరచుటకు, బద్దలైన సందులలో నిలుచుటకును, ఆ పగిలిపోయిన దాని మధ్యలో ఆ గ్యాప్ లో నిల్చోడానికి తగిన వాడెవడని, తగ్గిన వాడు ఎవడని, అసలు ఎవరైనా ఉన్నాడా అని నేను ఎంత నేను విచారించాను, ఎంత విచారించినాను, ఒక్కడైనను కనబడలేదు. ఒక్కడైనా నాకు కనబడలేదు. అందరూ స్వార్థపరులుగా కనబడ్డారు, అందరూ అవసరాలు తీర్చుకునే వారికి కనబడ్డారు, కానీ నిజంగా నన్ను ప్రేమించేవారు ఒక్కరు కనబడలేదు. ఇప్పుడు చెప్పండి, మనం ఎలాంటి వారమై ఉండాలి? కేవలం విన్నపంతో కూడిన ప్రార్థన చేయడమా? చెప్పండి, ఏ ప్రార్థన చేయాలి? నువ్వు చూడు, విజ్ఞాపన ప్రార్థన చేసి అందులో నువ్వు విన్నపం కలిగిన ప్రార్థన చేసినప్పుడు అది ఘనమైన ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. ముందు దేని వరకు ప్రార్థించాలి? ఇతరులు. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు, ఈ దీట మధ్యన, ఈ గోడలు కలపడానికి, పగిలిపోయిన గోడలు, విడిపోయిన గోడల మధ్యన వాటిని కలపడానికి ఎవడైనా ఒక్కడ దొరుకుతాడేమో, అర్హత కలిగిన వాడు అని నేను ఎంత విచారించినా ఒక్కడైనా నాకు దొరకలే. అంటే ప్రభు మనసు ఏంటి చెప్పండి? అవసరాల కొరకు అడిగే వారి కొరకు వెతుకుతున్నాడా, లేదు ఇతరుల అవసరం కోసం నిలబడతానన్న వారి కొరకు వెతుకుతున్నాడా? నమ్మితే అర్థమైతే, ప్రభు మనసు అర్థమైతే గట్టిగా అర్థం చేయండి.
కీర్తన అవసరం. కీర్తన అవసరం. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ప్రభు మీకు ఉద్దేశం ఏంటో తెలుసా? అలాంటి ప్రేమ కలిగిన హృదయంతో విజ్ఞాపన ప్రార్థన చేసేవారు ఎవరంటే వారు ఎవరంటే నాతో కలిసి విమోచించుటకును పునరుద్ధరణ కలిగించుటకు నాతో కలిసి పనిచేసేవారు. వారెవరు? నాతో కలిసి వారిని విమోచించుటకు. ఎవరైతే విమోచించాలని దేవుడు ఆలోచన కలిగినాడు తండ్రి, వారిని విమోచించుటకును పునరుద్ధరణ అంటే రిస్టోరింగ్, పోగొట్టుకున్న మళ్ళీ వారికి ఇవ్వడానికి, వైభవం ఘనత ఇవ్వడానికి ఆయన అట్టి వారి వరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, విజ్ఞాపన ప్రార్థన ఎవరు చేస్తారంటే చిన్నపిల్లలు కాదు, ఆత్మీయతలోను పరిపక్వత సంపాదించుకోవాలనుకున్న వారు చేసే ప్రార్థన. స్పిరిచువల్ మెచ్యూరిటీ. హల్లెలూయా. ఎప్పుడు చూసినా నా కోసం, నా కోసం, నా కోసం, నా కుటుంబం కోసం, నా కోసం, నా కుటుంబం కోసం, నా కోసం, నా కుటుంబం కోసం. నువ్వు చేయడం పర్లేదు, కానీ ఇతరుల కొరకు భారతను ప్రార్థన చేసే ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. హల్లెలూయా. అక్కడ మీకు ఇంకా క్లియర్ అర్థం నేను చెప్తాను, క్లారిటీ. యాజకులు వారికి సొంత ఇల్లులు స్థలాలు ఉన్నాయా? యాజకుడికి పాత నిబంధనలు లేవు. లేవులకి ఏమైనా స్థలం ఇచ్చాడు యెహోషువ? దేవుడు ఏమన్నాడు? లేదు. కానీ ఏం చెప్పాడు? ఈ లేవీలను ఎలా పోషించబడాలన్నాడు? ఈ 11 గోత్రాలు ఏవైతే మీరు కష్టపడి సంపాదిస్తారో అందరూ తీసుకొచ్చి మీరు వారిని పోషించాలి అంటే అటువంటి యాజకులు లేవీలు ప్రజల కోసం పనిచేసేవారు, దేవుని పక్షంలో. కాబట్టి దేవుని దృష్టి అంతా ఎవరి మీద ఉంది? దేవుని కొరకు ఆ దేవుని నామంలో ఆ ప్రజల వరకు పనిచేసే లేవీల మీద దేవుని దృష్టి ఉంది. మరి అడగలేదు, మా సంగతి ఏంటి అనలే. దేవుడే స్వయం చెప్పాడు, మీరు ఈ 11 గోత్రాలు మీ కొరకు సేవ చేస్తున్న నా పక్షం నిలబడి వారిని పోషించు బాధ్యత ఇదే. కాబట్టి నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసినా చేయొద్దని అంటే, కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. అంటే అర్థం ఏంటంటే త్యాగంతో, ప్రేమతో కూడిన ప్రార్థన. ఇతరులు వారి నొప్పి నువ్వు తీసుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేస్తున్న ఆ నొప్పి నువ్వు తీసుకోవాలి. టేక్ దట్ పెయిన్, ఆ సఫరింగ్ నువ్వు తీసుకోవాలి. తీసుకొని ప్రార్థన చేస్తున్నావు. ఇట్ ఈస్ సో స్వీట్ ప్రేయర్ ఫర్ గాడ్. హి లవ్స్ ఇట్. అలా పదవి ఎత్తుతున్నాడు. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించి మొదటి ఏం చెప్పండి? విన్నపంతో కూడిన ప్రార్థన. రెండోది విజ్ఞాపన ప్రార్థన. మూడోది పోరాటంతో కూడిన ప్రార్థన. పోరాటంతో కూడిన ప్రార్థన. ఇట్స్ ఎ వార్ఫేర్. చూడండి, మొదటి మనుషులు వారి అవసరాలు తీర్చుకోవడానికి, రెండోది ఇతర అవసరాల కోసం ప్రార్థించేది మనుషుల కోసం, మూడోది మనుషుల కోసం కాదు, ఇది ఆ మనుషుల కోసం అయినప్పటికీ ఈ పోరాటం కలిగిన ప్రార్థన దురాత్మ శక్తులను ఎదుర్కొనే ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? డెమోనిక్ ఫోర్సెస్ ని తో ఫైట్ చేసే గొప్ప పోరాటం కలిగిన ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. ఇది వినండి, శివులకి వినండి. ఇది చాలా భయంతో కూడిన ప్రార్థన. అదే చాలా మంది దెయ్యాల విషయాల దగ్గర వినండి. దేవుడి అందరికీ అధికారం ఇచ్చాడు. జాగ్రత్త వినండి ప్లీజ్. ప్రతి వారికి యేసు నామములో దెయ్యములు వెళ్ళగొట్టే అధికారం మనకి ఇచ్చాడు. యు హావ్ రైట్ అని ఉపయోగించు. కారణం అంటే భయం. దెయ్యాలంటే భయం. హల్లెలూయా. హల్లెలూయా. ఆడు ఎంత కండలు తీసినోడైనా దెయ్యాలనే నో. సేవకులకి ఎంత అధికారం ఇచ్చాడో నీకు. ఎందుకంటే మనందరం చూడండి, సేవకులను లేదు ఇక్కడ. నో, ఇట్స్ సారీ, ఇట్స్ రాంగ్. విశ్వాసాలు కూడా దాన్ని వెళ్ళబడచ్చు. కారణం ఏంటంటే వాళ్ళ సేవకులైనా విశ్వాసులైనా మనం ఉపయోగించేది నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మాత్రమే. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు
యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామం నేను జయించగలను. యేసుక్రీస్తు నామములో నేను జయించగలను. హల్లెలూయా. 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 ఇది దెయ్యాలతో పోరాడే ఫైట్, ఇది ప్రార్థన. ఇది చాలా హై లెవెల్ ప్రేయర్. ఇది అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అంటాడు 12వ వచనంలో, మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత లోక సంబంధమైన నాదులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంలో పోరాడువారమై ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడైతే ఏదో తప్పు జరిగితే మనుషులు మనం అటాక్ చేసేస్తాం. దిస్ ఇస్ రాంగ్. ఇప్పుడు నిజంగా నీకు ఆత్మీయ స్థితి, ఆత్మీయ పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ నీకుంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు వారిలో అటాక్ చేస్తున్న వారిని బాధిస్తూ వారిని బంధించిన ఆ చీకటి ప్రభావంను నువ్వు ప్రార్థన ద్వారా వాటిని ఏం చేయాలి? బంధించాలి, కోరుకుంటాను. ఇది ఇంపార్టెంట్. అర్థమైన దేవుడు స్తోత్రించండి. హల్లెలూయా. హల్లెలూయా. సంఘము సరిగ్గా ఉండకూడదు. ఏ సంఘమైనా సరిగ్గా ఉండకూడదు. ఐక్యత చూడండి, పెద్ద పెద్ద సంఘాలన్నీ బాగున్నట్టు కనబడతాయి, కెమెరాలు పెట్టి బాగా కనిపిస్తారు, అందరు వినయంగా ఉన్నట్టు. కానీ అంతరంగా ఎవరు వారికే తెలుసు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి. నా మాట మీకు అర్థం అవుతున్నాయా? రెండు వెరీ వెల్ అబౌట్ దట్. సో ఆడేదో గొప్పన్నారు, మేమేదో తప్పున్నాం. నో నో, నాట్ లైక్ దట్. ఇది వ్యక్తిగత జీవితాలు ఇవి. నువ్వు ఎవరికి టెస్ట్ చేయడానికి, నువ్వు ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వడానికి? యు ఆర్ నోబడీ. హల్లెలూయా. నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థించు. ఏ ప్రార్థన చేయాలి? ఎలాంటి ప్రార్థన చేయాలి? పోరాటంతో కూడిన ప్రార్థన. ఆ చీకటి ప్రభావం. హల్లెలూయా. లూకాసు 10:19 ప్రభువైన యేసు శిష్యులను అంటున్నాడు, మీరు పాములను తేళ్లను అనగదొరుకుటకును శత్రువు యొక్క బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. అవి మీకు ఏ హానియో చేయవు. ఆమేన్. They will do no harm to you. మీలో కొంతమంది ఎవరికైనా దెయ్యాలు బట్టి ఆ వారి చీకటి ప్రభావం ఉందని మీకు తెలిస్తే ఒకసారి కొంతమంది బయట రోకలు దగ్గర కూడా వెళ్ళరు. కారణం ఏంటంటే అయినా నిండేస్తున్నాయి. నో 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 నో, చెవులు ఎత్తి వినండి. నువ్వు ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నావు? చెప్పాలి. యేసుక్రీస్తు నామములో. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. అది చెప్పండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. చెప్పండి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. క్రీస్తు నీలో ఎందుకు వచ్చాడు? అధికారం పొందామా? హల్లెలూయా. 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 చెప్పండి. క్రీస్తు అధికారం నేను కలిగి ఉన్నాను. చెప్పండి. క్రీస్తు అధికారం నేను కలిగి ఉన్నాను. సింహములను, నాగుపాములను, భుజంగములను అనగద్రొక్కే అధికారం ప్రభు మనకిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. నేను సామాన్యమైన వ్యక్తిని కాదు. హల్లెలూయా. నేను సామాన్యమైన వ్యక్తిని కాదు. సామాన్యమైన వ్యక్తిని. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. వి ప్రైజ్ యు. హల్లెలూయా. ఇది ఉన్నతమైన స్థాయి. ఇది పోరాటం. ఇట్స్ అ వార్ఫేర్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. భయపడతా ఉంటారు, కానీ మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దాంట్లో యు నీడ్ నాట్ ఫియర్ ఎనీథింగ్ ఇన్ దట్. ఎందుకంటే చేస్తున్నది నువ్వు కాదు, నువ్వు చేస్తున్న నామం చాలా గొప్పది. ఇది విశ్వాస పరిమాణం. ఇప్పుడు చూడండి, అవసరాల కోసం ప్రార్థించేవారు ఈ ప్రార్థనలోకి రాలేరు, కానీ విజ్ఞాపన ప్రార్థన చేసేవారు ఆ లెవెల్లో కలిగారు. ఎందుకంటే ఆత్మీయ పరిపక్వతలోకి వెళ్ళడానికి ఇష్టపడే విశ్వాసం లేదు. అద్వైత దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థననే
దూరంగా నేనున్నవేనయ్యా ప్రభువా ప్రార్థన ఏమైనా గమనించకుండా నేనున్నవేనయ్యా నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాణాయము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే పరాజయం. సంతోషంగా గట్టిగా చెప్పలు పెడుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, పోరాటంతో కూడిన ప్రార్థన చేసేవారిని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రభు ఇచ్చిన ఆ సర్వాంగ కవచము బాగా క్షుణ్ణంగా అర్థమైంది. వాటిని వాడటం వాళ్ళకి తెలుసు. దే నో హౌ టు యూజ్ ఇట్. అదే చూడండి, ఆ 6 కవచాలు ఇచ్చినప్పుడు ముందు దేంతో ప్రారంభించాడు? సత్యం అన్నాడు. దేంతో ముగించాడు? వాక్యమైన ఆత్మ ఖడ్గం అన్నాడు. మాట మీకు అర్థమవుతున్నాయి? సత్యము సత్యము వాక్యము రెండు ఒకటి కాదు. మీకు అర్థమైతే టైం పడుతుంది. ఏంటంటే వాక్యం వేరు, ప్రభు సమయించినాడు ఎప్పుడైనా ధ్యానం. అది అన్నాడు సత్యం నడుములకు సత్యం అనే దట్టి కట్టుకుని నీతి అనే మహిమను తరుపుని పాదములకు సమాధానం సువార్త వలన సిద్ధ మనసు కలిగిన జోడు తొడుక్కుని విశ్వాసం అనే డాలు పట్టుకొని రక్షణ అనే శిరస్నాన్ని ధరించుకొని దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం పట్టుకొని ఓ హల్లెలూయా. They know this. ఈ 6 వాళ్ళకి తెలుసు. They know how to use it. దేవుని ఇచ్చిన ఆయుధాలను నమ్మారు. హల్లెలూయా. చూడండి, మొదటి వారు అవసరాలు తీర్చుకునేవారు, రెండవ వారు ఇతరుల అవసరాలు తీర్చేవారు, మూడవ వారు ఇది చాలా భయంకరంగా. ఆ రెండోది కూడా సులువే ఒక మాట చెప్పాలంటే మూడో దానికన్నా. ఎందుకంటే ఎందుకు వారు విడుదల పొందలేకపోతున్నారు, ఎందుకు వారు చేయించలేకపోతున్నారు, ఎందుకు వారి పరిస్థితులు అలా ఉన్నాయి, ఎందుకు వాడు అప్పులు పోవట్లేదు, ఎందుకు వాడు రోగాలు వదలట్లేదు, ఎందుకు ఆత్మీయ వారికి ఎదగలేకపోతున్నారు, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని గ్రహించే విధానం వారు చూసేది వారు భౌతికమైన పరిస్థితులు కాదు, ఆత్మలో వారు చూసినప్పుడు ఓ అపవాది. చూడండి, ఈ పోరాటం చేసే ప్రార్థన కలిగిన వారు చూసేదంతా ఏంటో తెలుసా? ఓ దేవుడు ఏదైతే వారి జీవితంలో వారి కుటుంబంలో చేయాలనుకున్నారో వాడు అడ్డగిస్తున్నాడు, దాన్ని అడ్డగిస్తున్నాడు. కాబట్టి యేసు నామములో వాటితో నేను పోరాటం చేస్తాను. హల్లెలూయా. It's a warfare. అది సామాన్యమైన కాదు. అది థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎంతమంది కాదు? హల్లెలూయా. వారు చూడండి, ఈ పోరాటం చేసే ప్రార్థన కలిగిన వారికి 3 విషయాలు బాగా తెలుసు. ఏవి ఉపయోగించాలో బాగా తెలుసు వారికి. జాగ్రత్త వినండి. మొదటి, దేవుడు వర్తించిన ఆయుధాలు వాడడం బాగా తెలుసు. రెండోది, దేవుని జ్ఞానం కలిగిన వారు. మూడోది, దేవునితో బలమైన సహవాసం కలిగిన 3 things. ఈ ప్రార్థన ఎవరు చేయగలరు? 3 ఉండాలి వారిలో. మొదటి, దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచం ఎలాగా దాన్ని ఉపయోగించాలి. దే నో ద వెపన్స్ ఆఫ్ గాడ్, హౌ టు యూజ్ ఇట్. రెండోది, దేవుని జ్ఞానం కలిగిన, దే హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మూడోది, దేవునితో బలమైన సహవాసం. ఈ 3 ఉన్నవారు ఆ విధమైన ప్రార్థనలో వెళ్తారు. అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది అర్థం? అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించండి. ఇది చాలా భయంకరమైన ప్రార్థన, భయంతో కూడిన ప్రార్థన. ఎందుకో చెప్పనా? ఒక విషయం గమనించండి. నువ్వు దురాత్మతో పోరాడుతున్నప్పుడు ప్రార్థన ద్వారా అది నీ మీద కూడా ఒక ప్రాణం ప్రయత్నిస్తుంటాయి. ఏం చేస్తుంటాయి? నీ మీద కూడా అటాక్ చేయడానికి వస్తాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎవరి నామంలో వాళ్ళతో యుద్ధం చేస్తున్నావో ఆయన నీ బాధ్యత తీసుకునేవాడు. నన్ను గట్టిగా చెప్పకూడదు. ఆయన భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది భూమి మీద ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించలేని సమస్య. ఈ చీకటి ప్రభావం ఈ చూడండి, కొంతమంది మెడిసిన్స్ అలా వేసుకుంటూనే ఉంటారు. కానీ మరి ప్రభు స్వస్థపరచలేదా? రక్తస్రావం ఎన్న అయిపోయిందా లేదా? చనిపోయిన వాళ్ళు లేచారా లేదా? మరి కారణం ఏంటి? మనకి కనపడలేదు. మనము శారీరకమైన విధానం వరకే ఆగిపోతున్నాం, కానీ దాని వెనకాల పనిచేస్తున్న దురాత్మల్ని కట్టివేయటం. చూడండి, దాన్ని ప్రార్థన చేశాడు. దాని పదార్థం ఎందుకంటే ప్రవచనాలు ప్రవచించబడిన విధానం బట్టి 70 సంవత్సరాలు పూర్తవగానే ఆ బబులోనులో చెరగట్టబడిన ఇజ్రాయేలీయులు మళ్ళీ వారు ఎక్కడ రావాలి? ఆ వాగ్దాన భూమిలోకి రావాల్సిన వారు. ఆ విషయం దాన్ని గుర్తుంచుకుని ఉపవాసం నుండి దేవుని సన్నిధిలో గుర్తు చేస్తున్నాడు. నువ్వు చెప్పావు కదా 70 సంవత్సరాలు అయితే మళ్ళీ వెనక్కి వస్తామని చెప్పావు కదా. చూడండి, ప్రార్థన చేస్తుంటే పరలోకం నుండి సమాచారం తీసుకొచ్చే ప్రధాన దూత గాబ్రియల్ ఆ 3 ఆకాశం దాటి, యాక్చువల్లీ 7 ఆకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని వద్దు, కానీ మనకున్న లెక్క ప్రకారం 1, 2, 3 ఆ 3 ఆకాశంలో దేవుని సింహాసనం, అదే 7. ఆ 2 ఆకాశం మనం అనుకుంటున్నట్టు దురాత్మ సమూహం, చీకటి ప్రభావం. మొదటి ఆకాశం మనం చూస్తున్న ఆకాశం, ద ఫిజికల్ స్కై, ఫెర్మెంట్స్ అంటారు. దేవుడికి స్తోత్రం. ప్లీజ్ లిసన్. దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఇందాకే చెప్పాను, 4 ఏంటి? ప్రార్థన చేసి దేని చేస్తాం? జవాబు ఇస్తాడు. ఏం చేస్తాడు? ప్రార్థన చేసినప్పుడు జవాబు ఇస్తాడు. ఈ ఆన్సర్స్ ద ప్రేయర్స్. దానియేలు ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి స్వయాన ప్రధాన దూత గాబ్రియల్ సమాచారం తీసుకుని భూమి మీదకి వస్తాడు కదా. ఈ 2 ఆకాశం ఉన్న దురాత్మ సమూహాలు అటెంచే. మీరు ఏదో అనేసుకుంటున్నారు, మీరు ఈవిల్ స్పిరిట్స్, చీకటి ప్రభావం, వీటి గురించి జాగ్రత్త, మనం చాలా జాగ్రత్త ఉండాలి. హల్లెలూయా. అడ్డగించినప్పుడు గాబ్రియల్ దూత వారితో, చూడండి, ఇక్కడ దానే మామూలుగా ప్రార్థన చేస్తున్నాడు భూమి మీద బబులోనులో, కానీ యుద్ధం జరుగుతుంది ఆకాశ మండలంలో. నీ గురించి కూడా వినండి, జాగ్రత్త, రక్షించబడిన నీ గురించి కూడా 2 లోకాల యుద్ధం జరుగుతుంది అక్కడ. There is war between 2 worlds. 2 ఆత్మీయ లోకాల మధ్యన పోరాటం. ఒకటి పరలోకం, ఇంకోటి నరకం, ఇంకోటి చీకటి లోకం. ఈ 2 నీ కోసం పోరాడుతున్నాయి. చీకటి వచ్చి నాకు కావాలని, వెలుగే వచ్చి లేదు నేను రక్షించాను. అర్థమైన ఎవరంటే గట్టిగా చెప్పగలరు. మీకు అర్థం ఉంటుంది. నువ్వు ఎందుకు చెరపడతావు నీకే తెలియదు. ఎప్పుడు నవ్వుతావు తెలియదు, ఎప్పుడు ఆనందంలో ఉంటావు తెలియదు, ఎప్పుడు మంచుకుంటావు తెలియదు. ఇప్పుడు ఆ మాట మీకు అర్థమవుతలేదా? ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? సైన్స్ చెప్తున్నట్టు, సైకియాట్రిస్ట్ చెప్తున్నాడు, మానసిక శాస్త్రం కలిగిన వాడు చెప్తున్నాడు, నీ మూడ్స్ మాత్రం కాదు, డెవిల్ ఎఫెక్ట్ ఇది. నువ్వు బైబిల్ చదవాలంటే డెవిల్, నువ్వు ప్రార్థన చేయాలంటే డెవిల్. నీ పరిస్థితులు కాదు, నీ చుట్టూ మనుషులు కాదు. ఇట్స్ ప్యూర్లీ స్పిరిట్. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. నీకు అనారోగ్యం ఉందంటే, నీ కిడ్నీస్ బాధలండి, నీ హార్ట్ బాధలండి, నీ గుడి బాధలండి, నీ మెదడు సరిగ్గా చేయలేండి, నీ వెలు సరిగ్గా చేయలేండి. ఇట్ ఈస్ నాట్ శరీరం, డెవిల్స్. హల్లెలూయా. హల్లెలూయా. సంఘంలో ఐక్యత లేదంటే డెవిల్స్. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. వీటిని మనం అటాక్ చేయాలి. ఓ రోజు నేను చెప్తాను ఉపవాసం చేసే విధానం. 7 రకములైన ఉపవాస లెవెల్స్, 7 లెవెల్స్ ఆఫ్ ఫాస్టింగ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఎంతమందికి అర్థం? హల్లెలూయా. ప్రేయర్. వినండి, పోరాటంతో కూడిన ప్రార్థన చేసేవాళ్ళు ఖచ్చితంగా విజ్ఞాపన ప్రార్థనలో చేస్తారు. విజ్ఞాపన ప్రార్థన చేస్తారు కాబట్టి విన్నపం కలిగిన ప్రార్థన కూడా వారు చేసేవారు ఉంటారు. అతను గట్టిగా చెప్పగలుగుతారు.
హల్లెలూయా హల్లెలూయా. ఈ పోరాటంలో పోరాడే ప్రార్థన ఎలాంటిదో తెలుసా? స్కోర్ పాడు. సింగ్ దట్ సాంగ్ అగైన్ ప్లీజ్ సింగ్. ప్రార్థన వలె మీరంతా ఎల్లప్పుడూ స్పిరిట్ లో ఇక్కడ కూర్చోండి. కమ్ ఆన్ సింగ్. మేము అలసి పోలేమయ్యా, యేసు నాతో నీవుండగా మేము అలసి పోలేదయ్యా, యేసు నాతో నీవుండగా నేను అలసి పోలేదయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు నాతో నీవుండగా నేను అలసి పోలేదయ్యా, యేసు నాతో నీవుండగా నేను అలసి పోలేదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చూడండి, ఈ పోరాటంలో ప్రార్థన చేసేవారు వీరు సొంత బుద్ధిని, సొంత జ్ఞానాన్ని, సొంత శక్తిని అస్సలు ఆధారం చేసుకోరు. They will never use their own mind. They don't use their own strength. They don't use their own ideas. వాళ్ళు పూర్తిగా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడతారు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని అందరినీ ప్రభు పిలిచింది దేనికోసం తెలుసా? వినపా చేయడం కాదు కేవలం, అలాగే విజ్ఞాపన ప్రార్థన మాత్రమే కాదు, హై లెవెల్ ప్రేయర్. నీ పక్కింట్లో నేను పిలిచినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే పోతుంది. ఆమేన్. నీకు నాకు తేడా ఏంటో తెలుసా? అంటే ప్రార్థన ధైర్యంగా చేసేవాళ్ళు చేయడం తేడా ఏంటంటే వారు నమ్ముతారు ప్రార్థించిన కార్యం జరుగుతుంది. నీకు అదే శక్తి ఉంది, నీకు అధిక అధికారం ఉంది చేస్తున్నాము, కానీ నువ్వేంటంటే అబద్ధం జరుగుతుందో లేదండి. అది యాకోబు పత్రిక 4:3 మీరు అడగంటే నీకు ఏమీ దొరకట్లేదు. ఏమన్నాడు? మీరు అడగంటే బికాస్ యూ డోంట్ ఆస్క్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్. ప్రార్థనలో నేను పొందుకున్నాను. అందుకే చూడండి, ఈ స్టాండర్డ్ చాలా అవసరం. చెప్పండి, నేను పొందుకున్నాను, నేను పొందుకున్నాను, దేవుని శక్తి కలిగి ఉన్నాను, నేను దేవుని శక్తి కలిగి ఉన్నాను, శక్తి లేని వాళ్ళు చెప్తున్నారు. నేను దేవుని శక్తి కలిగి ఉన్నాను, నేను దేవుని శక్తి కలిగి ఉన్నాను. చెప్పండి, తండ్రి జీవం నాలో ఉంది, తండ్రి జీవం నాలో ఉన్నది. ఇంకా బాగా చెప్పండి, నిత్య జీవం నాలో ఉంది, దేవుని నిత్య జీవం నాలో ఉన్నది, క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు నాలో ఉన్నాడు. నాతో చెప్పండి, యేసుతో పాటు నేను సిలువ వేయబడ్డాను, యేసుతో పాటు నేను సిలువ వేయబడ్డాను, శ్రమ అనుభవించాను, యేసుతో పాటు నేను శ్రమ అనుభవించాను, మరణించాను, యేసుతో పాటు నేను మరణించాను, యేసుతో పాటు సమాధి చేయబడ్డాను, యేసుతో పాటు సమాధి చేయబడ్డాను, యేసుతో పాటు మరణాన్ని జయించాను, యేసుతో పాటు మరణాన్ని జయించాను, యేసుతో పాటు నేను పరలోకానికి ఎత్తబడ్డాను, యేసుతో పాటు నేను పరలోకానికి ఎత్తబడ్డాను, యేసుతో పాటు సింహాసనం కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాను. యేసుతో పాటు నేను తన సింహాసనం ఆసీనుడై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక ఏం చెప్పాం? యేసుతో పాటు నేను కూడా మరణాన్ని. అందుకే పౌలు కొరింథీ పత్రిక 10 అంటున్నాడు, మరణమాని ముళ్ళెక్కడ, మరణమాని విజయం ఎక్కడ అని అధికారంతో పలికే కృపను రక్షింపబడిన తన సంఘానికి అనుగ్రహించబడింది. ఎందుకంటే యేసుతో పాటు కొడుకులో నేను లేచాను. ఇది నీ భక్తి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? చెప్పాలి, ఇక్కడ ఎక్కడ ఉన్నాం మనం? మందిరం. ప్రైజ్ ప్రైజ్ బాక్స్ ఎక్కడున్నారు? ఇది చూడండి, ఆత్మ విషయం ఇది నేను మాట్లాడుతున్నాను. టాకింగ్ అబౌట్ స్పిరిట్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాం. అందుకే భూలోకం నుంచి, అందుకే వినండి, భూలోకం నుంచి ప్రార్థన చేస్తున్నా ఎవరి నామంలో మనం ప్రార్థన చేస్తున్నాం? యేసుక్రీస్తు నామములో. తండ్రి కుడి పార్శ్వమున. ఎక్కడ ఆపరేట్ చేస్తున్నాం? ఈ ప్రేయర్ ఎంత? తండ్రి కుడి పార్శ్వమున. చెప్పండి చెప్పండి. చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి. ఇది పట్టుకుంటే నువ్వు చాలు. ఇంకా చెప్పండి.
రెండు ఆకాశాలు దాటి ప్రభు ఉన్నాడా లేదా? ఉన్నారు. ఈ రెండు ఆకాశాలు ఏముంటాయని చెప్పారు? దురాత్మలు. ఓ బయట నుంచి ప్రభావం డెవిల్స్ డెమనిక్ ఫోర్సెస్. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎన్ని లెవెల్స్ ఉంటాయో చెప్తాను, ఎన్ని రకాల ఏంజల్స్ ఉంటారో చెప్తాను, ఒక్కొక్కరు ఎలాంటి పనులు చేస్తారో మీకు చెప్తాను. హల్లెలూయా. వింటున్నారా? ఇవన్నీ ఆషామాషి కాదు, ఇది ఇట్స్ రియల్. These are all real things. ఇవన్నీ వాస్తవాలు. No, stop it. హల్లెలూయా. అలాగే యేసు ఈ దురాత్మల దెయ్యాలన్నిటి కూడా పైన ఉన్నారా లేదా? ఉన్నారు. మనం ఎక్కడున్నాం? కింద. అంటే అర్థం ఏంటి? మీరు మీకు అర్థం చెప్తాను. యేసు పాదాలకేమని ఎవరున్నారు? దురాత్మలు. అన్ని దెయ్యాలు ఉన్నాయి. నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు? ఎంతమందికి అర్థమవుతుంది? ఆత్మలో స్పిరిట్లు ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు బాడీగా శరీరంగా ఇక్కడ కూర్చున్నావు, కానీ ఆత్మలో నమ్మితే నువ్వు దెయ్యాలు పైన ఉన్నావు. నువ్వు యేసు నామం అంటే చాలు, అవి నీకు లోబడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. 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 ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? మొదటి చెప్పండి. విన్నపంతో కూడిన ప్రార్థన అంటే అర్థమైంది అవసరాలు తీర్చుకొని వదిలేయడం. యూజ్ అండ్ త్రో దేవుడి. ఆ లెవెల్ ఆకపోవడం. ఇప్పుడు ఏ లెవెల్కి రావాలి మనం? ఆత్మీయ పరిపక్వతలోకి నడిపించబడాలి. స్పిరిచువల్ మెచ్యూరిటీలో మనం స్టార్ట్ అవ్వాలి. విజ్ఞానం, ఇతరుల వరకు ప్రేమతో, త్యాగంతో. చూడండి, దాంట్లో భావోద్వేగాలు ఉంటాయి, ఆత్మీయత కూడా ఉంటుంది ఆ త్యాగంలో. ప్లీజ్ ప్రభు, జీవనం లేదు ప్రభు, సహాయం చేయండి, నీ వందనాలు, నీ నామం మహిమపరచబడాలి, ఆ బిడ్డతో నీకు సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. వింటున్నారా? వింటున్నారా? ఆ నొప్పి నువ్వు తీసుకోవాలి. ఆ క్యాన్సర్ ఎంత ఘోరంగా నీకు తెలీదు. హారబుల్. శరీరం అంతా పిసికేస్తూ ఉంటుంది, పిండేస్తూ ఉంటుంది, నలిపేస్తూ ఉంటున్నారు అవయవాలని. ఓ మాటలో చెప్పాలంటే దెయ్యం ఇలా పుప్పిట్లో పెట్టి నలుగుతూ ఉంటాడు అవయవాలని. స్పిరిట్ లో మీకు అర్థమైంది. ఎంత ప్రార్థన చేయాలి. ఓ హల్లెలూయా. హల్లెలూయా. దీని అందరికీ కారణం ఏంటి? చూడండి, జయము కొరకు ప్రార్థన చేయడం. ఉదాహరణ నేను చెప్తున్నాను. ఇప్పుడు జయము కొరకు ప్రార్థన చేయడం అనేది విజ్ఞాపనం, కానీ ఆమె బాధిస్తున్నది ఏంటి? దురాత్మ. కాబట్టి ఏ ప్రార్థనలోకి వెళ్ళాలి? మనం థర్డ్ లెవెల్ ట్రైన్లోకి వెళ్ళాలి. పోరాటంతో కూడిన ప్రార్థన చేసే సంఘంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఓ మై గాడ్, థాంక్యూ లార్డ్. అందరం ఒకసారి లేచి నిలబడండి. త్వరగా